హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. మీరు కనుక నా ఛానల్లో చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మా సనీక్షను అయితే అంగన్వాడీకి పంపించేసి వచ్చి నేనైతే వంట పనులు స్టార్ట్ చేసేసిన. వీడియో ఇట్లా స్టార్ట్ చేసినా లేదా మా పాప లేచింది. మా పాప లేచిందో లేదో కరెంట్ పోయింది అన్నమాట. అందుకే వీడియో చేయాలన్న మూడు, ఉత్సాహం అన్నీ పోతాయి కదరా. ఇన్ని అమజాలు ఏమైనా చేయాలనిపిస్తుంది అన్న కోసం కదా. వంట కరెంట్ వచ్చినాకనే వేయాలి. ఇక వంట సంగతి పక్క పెట్టేసేయాలి. యాక్చువల్లీ ఫస్ట్ టైం దోసకాయ పచ్చడి చేద్దామని అన్నీ రెడీ చేసి పెట్టిన, కరెంట్ పోయింది. సో మిక్సీతో ఎక్కువ పని ఉంది దోసకాయ పచ్చడి వేయాలంటే. కరెంట్ లేదు కదా, సో వచ్చినాక వేసుకుందాం. ఆగం ఏమొచ్చింది, ఏం ఆగం లేదు కదరా. చిన్న నయనిశాలెడ్డి నువ్వేనా మొడాడేవలు కరెంట్ రాగానే ఫస్ట్ అయితే వంట స్టార్ట్ చేసిన. సో దోసకాయ పచ్చడి చేయడం ఫస్ట్ టైం. సో నేనైతే మా దేవి ఆంటీని అడిగి ఎట్లా చేయాలని అడిగి చేస్తున్నా. సో దానికోసం కొన్ని నువ్వులు అయితే వేయించుకోమని చెప్పింది. నేనైతే కొన్ని మెంతులు ఇట్లాంటి పచ్చళ్ళు చేసుకున్నప్పుడే తింటాం. మామూలుగా మనం కర్రీస్లో వేసుకొని తినాం కదా, అందుకని ఒక 4-5 మాత్రమే మెంతులు వేపుకొని పక్కకు తీసేసుకున్నా. తర్వాత నువ్వులు కూడా వేపుకున్నా. అండ్ ఆయిల్లో మనం పచ్చిమిర్చి, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని నేనైతే ఒక పెద్ద దోసకాయ తీసుకున్నాను అనమాట. దాన్ని లోపల ఎత్తులు వేసేసి నేను వాటిని కూడా ఆయిల్లో ఉడికిచ్చేసుకున్నా. ఈలోపు వీటిని మిక్సీ పట్టేసుకుందాము, పొడి చేసుకొని పెట్టుకుందాం పక్కకి. సో పచ్చిమిర్చి ఇట్లా చల్లారినాక మళ్ళీ ఇదే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలి. అండ్ ఇవి కూడా చల్లగా అయిపోయినాయి. అండ్ నేను వీడియో చేసుకుంటూ మర్చిపోయినా ఏంటంటే టమాటా కూడా వేసుకోవాలి కొంచెం. ఇంట్లో టమాటా వేయకపోతే కొంచెం బాగోదు, టమాటా వేస్తే బాగుంటుంది, టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది అనేసి కొన్ని ఎల్లిపాయలు అండ్ ఒక టమాటా మళ్ళీ కట్ చేసి నూనెలో గోరించుకుంటున్నా. అంటే ఉట్టిగానే షాలో ఫ్రై లాగా టమాటా మెత్తబడేటట్టు. సో ఇవన్నీ కలిపి మనం మిక్సీలో వేసుకొని మంచిగా రుబ్బేసుకొని దీనికి పోపు పెట్టేసుకోవాలి. నేనైతే ఇంతకుముందు అయితే అస్సలు పోపు పెట్టకపోతుండే, ఏదైనా కూర చేసినా పప్పు చేసినా కూడా. బట్ పోపు పెడితే ఆ కూరకు వచ్చే టేస్ట్ నాకు తెలిసిన తర్వాత నేను అప్పటి నుంచి అస్సలు మిస్ చేయను. పోసి పెట్టడం అయితే కూరకు ఎండింగ్ చాలా ముఖ్యం, సూపర్ ఉంటుంది పోసి పెడితే అయితే. సో వంట అయిపోయింది కదా, సో క్లీనింగ్ అనమాట ఖచ్చితంగా. సో పోపులు ఇవన్నీ పెట్టినాం కదా, సో గ్యాస్ మీద అంతా జిల్లుతుంది. సో అందుకనే మళ్ళీ క్లీనింగ్. వీడియో చేసుకునే ముందు వంట చేసుకునే ముందు క్లీనింగ్, వంట చేసినాక క్లీనింగ్. అందుకనే పని తీయదన్నమాట మాకు. సో మా సమీక్షకు టైం అయిపోయింది స్కూల్ నుంచి తీసుకురావడానికి. సో వెళ్ళి స్కూల్ నుంచి తీసుకురావడానికని నేను వెళ్తున్నా. యాక్చువల్లీ ఈరోజు 1 దాకానే స్కూలు, అందుకని ఇంత తొందరగా వెళ్తున్నాను, లేదంటే మా వారు తీసుకొస్తారు. మేమైతే రిటర్న్ అయిపోయినాము. మా సమీక్షకు జిమ్స్ అనమాట, లంచము. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఏదో ఒకటి లంచం కావాలన్నమాట. తనకి షాప్ తెరిచేసి ఉంటే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాము. బట్ కొన్నిసార్లు ఎంత అవాయిడ్ చేసినా తను ఊరుకోదనమాట. సో మా అమ్మ వాషింగ్ మిషన్ కవర్ వేసిందని చెప్పినా కదా, సో ఇదే మంచిగా వాటర్ పడకుండా ఇప్పుడైతే బాగుంది. సో చిన్న పాప అయితే ఆడుకుంటుంది మంచిగా. ఏంటంటే చైర్ను పట్టుకొని అందులో నుంచి ఇండ్ల నుంచి చూసుకుంటే ఆట ఆడుకుంటుంది ఆమెనే. పిల్లలిద్దరు ఆడుకుంటారు కదా, ఈలోపు నేను తినేసేయాలన్నమాట. ఎందుకంటే పిల్లలు మంచి మూడ్లో ఉన్నప్పుడే తినాలి. మళ్ళీ క్రాంకీ మూడ్లోకి వచ్చినప్పుడు నన్ను అస్సలు తినేరు, చెరొక దిక్కు పట్టుకొని విక్తా ఉంటారనమాట. సో అందుకని నేను ఫాస్ట్గా వాళ్ళు ఆడుకుంటారు. సో కూర్చొని తింటే మా చిన్న పాప వచ్చి ప్లేట్కి ఎగబడుతుంది, అందుకని నేను నిలబడే తింటున్నా. సో పచ్చడి అయితే అద్భుతంగా కుదిరింది. ఫస్ట్ టైం చేసినా కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ నేను ఒక ప్లాన్ వేసిన అనమాట. ఏంటిదంటే మా ఆయనకు రాగానే పెడతా, బట్ నేను చేసిన అని చెప్పా. ఆయన నా వంట గుర్తుపట్టడా చూద్దామన్నట్టుగా నేను అనుకున్న, ఫస్టే డిసైడ్ చేసిన. నేను చేయలేదు, ఆంటీ వాళ్ళు చేసిర్రు. తిని ఎట్లుందో చెప్పు, మంచిగుంటే నేను కూడా అట్లా ఎట్లుందో అడిగి నేను కూడా చేస్తా అని చెప్పి ఆంటీ పెట్టించింది. ఒక ఊరు పోతున్నారు వాళ్ళు.
వండింది పెట్టించిన అందుకే నేను వండలే. ఎట్లా బాగుందా అంటే వాళ్ళు ఎడుకోపోతురట రోజులు పోతారా అని మళ్ళీ ఇలా వాళ్ళు తింటారా ఎట్లా అని చెప్పు. నీకు నచ్చింది నచ్చింది మనం చేసిందే నేను చేసిందేనే ఎట్లా తెలుసు? ఒపీనియన్ అంతే. రాత్రి పోయినా తింటావా? మా వారు అయితే ఖచ్చితంగా చెప్పారు అనమాట, కాదు ఇది వాళ్ళు చేసింది కానీ కాదు ఇది నువ్వు చేసిందే, నాకు తెలియదా అంటే ఆయన ఎట్లా గుర్తుపట్టారంటే ఆంటీ వాళ్ళు ఇంత కారం తిన్నారనమాట, మేము కొంచెం స్పైస్ ఎక్కువ తింటాం, వాళ్ళతో పోలిస్తే ఎక్కువ తింటాం అంతే. సో దాన్ని బట్టి ఆయన గుర్తుపట్టింది అనమాట, ఇది నువ్వు చేసిందే అని. అవును నేను చేసింది మంచిగానే గుర్తుపట్టిన అన్నట్టు శబాష్ అనుకున్నాం అనమాట ఇద్దరము. అండ్ ఈవినింగ్ మా ఆయన వాకింగ్కి పోతే పిల్లలు ఇద్దరు నాతో ఆడుకుంటారు అనమాట. మా సమీక్ష ఇది తన ఫస్ట్ బర్త్డేకి ఈ వింగ్స్ ఉంటాయి కదా బటర్ఫ్లై వింగ్స్ అవన్నీ తీసుకొచ్చినాం అనమాట. అప్పటి ఇంకా కూడా నేను దాచిపెట్టిన అవి ఆడుకుంటారు అనమాట. ఇప్పుడు పెట్టుకోవడం తక్కువ ఆడుకుండే ఎక్కువ. సో నాతో ఆడుకుంటారు ఇద్దరు. అండ్ ఈ లిల్లీ పూలు వచ్చేసి నాకు మా పక్కింటి ఆంటీ ఇచ్చింది. మీరు వీడియోలు చేస్తావు కదా వీటితో ఏమైనా వీడియోలు చేసుకో మీ పిల్లలకి ఏదైనా అంటే ఇచ్చింది. సో వీటితో ఏదో ఒక వీడియో చేసి మళ్ళీ నేను పెడతా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుధా అర్చన రెడ్డి, నేను అర్చన, బాయ్.